హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము లాంబర్ట్స్ బీర్లా స్టేట్మెంట్, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, కీ పాయింట్స్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్స్ సింపుల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో లాంబర్ట్స్ బీర్లా అసలు దేని డిస్క్రైబ్ చేస్తుంది అన్నది మనకు ఫస్ట్ పాయింట్లో మనం చూడొచ్చు. లాంబర్ట్స్ బీర్లా డిస్క్రైబ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ and properties of the material through which the light is traveling. Lambert's Beer law, it is going to describe the relation that exists between the absorption of light, okay, as well as the properties of a material through which the light is passing. అంటే ఏదైనా ఒక మెటీరియల్ మనం తీసుకున్నప్పుడు ఆ మెటీరియల్ ద్వారా లైట్ని పంపించినప్పుడు ఆ మెటీరియల్ ప్రాపర్టీస్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి, ఓకే, ఆ లైట్ని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఆ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి, ఆ చేంజెస్ బట్టి మనం ఆ మెటీరియల్ని అనలైజ్ చేయొచ్చు. సో ఈ విధంగా చెప్పేటటువంటి ఈ అనలైజ్ చేసేటటువంటి మెథడే మనకు ఈ మెథడ్ అంతా కూడా లాంబర్ట్స్ బీర్లా మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి ఏ మెథడ్ సార్ అంటే చూడండి, అది యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ బేస్డ్ ఆన్ ద లాంబర్ట్స్ బీర్లా. సో లాంబర్ట్స్ బీర్లా మీద కంప్లీట్గా యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ డిపెండ్ అయ్యి ఉంది. మీ అందరికీ తెలుసండి, యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ అ టైప్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీ దట్ ఈజ్ యూజ్డ్ టు అనలైజ్ ద ఫంక్షనల్ గ్రూప్స్ అన్సాచురేషన్ దట్ ఈస్ present in the test molecules. Okay, right. Then what is the statement for Lambert's Beer law? Now students, I am going to read the statement. Watch it carefully. The amount of light absorbed by a solution is directly proportional to both the concentration of the absorbing substance in the solution and the path length thickness of the solution. ఇదండి స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ని సింపుల్గా మనము ఎలా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అంటే, సో ఒక సొల్యూషను అబ్జార్బ్ చేసుకున్న లైటు దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుందంటే ఆ సొల్యూషన్లో ఉండే అబ్జార్బింగ్ సొల్యూట్స్కి లేదా అబ్జార్బింగ్ మాలిక్యూల్స్ యొక్క కాన్సన్ట్రేషన్కి యాజ్ వెల్ యాజ్ ఆ లైటు, ఆ యూవీ విజిబుల్ లైటు ఆ సొల్యూషన్ ద్వారా పాస్ అవుతుంది కదండి. పాస్ అయినప్పుడు ఆ పాత్ లెంగ్త్ ఎల్ అని అంటామండి. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్సిడెంట్ లైట్ సోర్స్ నుంచి ఇన్సిడెంట్ లైట్ వస్తుంది I0. మనం ఒక టెస్ట్ ట్యూబ్లో లేదా ఒక కువెట్లో మనము సొల్యూషన్ తీసుకున్నాం. ఈ సొల్యూషన్లో అబ్జార్బింగ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ సొల్యూషన్లో ఉండే అబ్జార్బింగ్ మాలిక్యూల్స్ అబ్జార్బ్ చేసుకున్న ఈ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఆ సొల్యూషన్లో ఉండే ఆ అబ్జార్బింగ్ మాలిక్యూల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద యాజ్ వెల్ యాజ్ పాత్ లెంగ్త్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు లైట్ ఇలా ట్రావెల్ అవుతుంది. ఓకే, ఈ పాత్ లెంగ్త్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఏ అబ్జార్బెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్సలాంగ్ సిఎల్. మీరు ఇక్కడ చూడొచ్చు, మ్యాథమెటికల్గా దీన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్సలాంగ్ సిఎల్. సో ఇక్కడ ఏ అంటే అబ్జార్ప్షన్, ఇప్సలాన్ అంటే మోలార్ అబ్జార్బివిటీ, అది కాన్స్టెంట్ అండి. సి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ అండ్ ఎల్ అంటే పాత్ లెంగ్త్. ఓకే, సో పాత్ లెంగ్త్ ఎక్కువ ఉందనుకోండి, ఓకే రైట్, సో ఎక్కువ లైట్ మనకు ఆ సొల్యూషన్లో ఉండే పార్టికల్స్తో ఇంటరాక్ట్ అవుతుంది, దీనివల్ల అబ్జార్ప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ సొల్యూషన్లో ఉండేటటువంటి ఈ అబ్జార్బింగ్ మాలిక్యూల్స్ లేదా సొల్యూట్ మాలిక్యూల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువైనా కూడా ఆ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల ఆ లైట్ని అవి ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటాయి. అంటే అబ్జార్ప్షన్ అన్నది ఓకే దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ యాజ్ వెల్ యాజ్ పాత్ లెంగ్త్ ఎల్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మన కాన్స్టెంట్ ఉంచితే ఇప్సలాంగ్ సిఎల్. సో దట్ ఈస్ ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫర్ లాంబర్ట్స్ బీర్ లా. దీన్నే మనము బీర్ లాంబర్ట్స్ లా అని కూడా అంటామండి. ఓకే, సో మీరు తీసుకున్న సొల్యూషన్లో అబ్జార్బింగ్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉంటే, సొల్యూట్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉంటే అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పాత్ లెంగ్త్ కూడా ఎక్కువగా ఉంటే అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్సిలాన్ సిఎల్. దెన్ వాట్ ఆర్ ద కీ కాన్సెప్ట్స్ ఇన్ టు అండర్స్టాండ్ దట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద లాంబర్ట్స్ బీర్ లా. సో ఫస్ట్ అండి లైట్ అబ్జార్ప్షన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, వెన్ ద లైట్ పాసెస్ త్రూ ఏ సొల్యూషన్ సమ్ ఆఫ్ ది లైట్ మే బీ అబ్జార్బ్డ్ బై ద డిజాల్వ్డ్ సబ్స్టెన్స్ దట్ ఈస్ సొల్యూట్. సో మనము ఏదైనా ఒక సొల్యూషన్ ద్వారా
లైట్ పాస్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా సొల్యూషన్ ద్వారా లైట్ పాస్ చేసినట్లయితే ఆ సొల్యూషన్లో ఉండే సొల్యూట్ పార్టికల్స్ ఆ లైట్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఓకే, రైట్. దెన్ ద బీర్-లాంబర్ట్స్ లా హెల్ప్స్ టు క్వాంటిఫై హౌ మచ్ లైట్ ఈజ్ అబ్జార్బ్డ్. సో ఈ బీర్-లాంబర్ట్స్ లా మనకు ఏ విషయంలో హెల్ప్ చేస్తుంది అంటే, ఈ సొల్యూషన్లో ఉండే సొల్యూట్ పార్టికల్స్ యొక్క కాన్సంట్రేషన్, అంటే వాటి యొక్క క్వాంటిటీ ఎంత ఉంది, సొల్యూట్ క్వాంటిటీ ఎంత ఉంది మనము మెజర్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ కీ పాయింట్ ఇన్ బీర్-లాంబర్ట్స్ లా. ఓకే, దెన్ సెకండ్ కీ పాయింట్ అండి, కాన్సంట్రేషన్. ఇంతకుముందు మనం చెప్పుకునిందే, ఏ హయ్యర్ కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూట్ మీన్స్ మోర్ మాలిక్యూల్స్ టు అబ్జార్బ్ ద లైట్ లీడింగ్ టు గ్రేటర్ అబ్జార్ప్షన్. ఓకే, రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మీరు తీసుకున్న సొల్యూషన్లో సొల్యూట్ యొక్క కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటే మీకు ఆ లైట్ ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకే, రైట్. దెన్ పాత్ లెంగ్త్. The distance the light travels through the solution also influences the absorption. A longer path length means the light has more opportunity to interact with the solute, resulting in more absorption. Okay, so ఇక్కడ పాత్ లెంగ్త్ పెరిగిపోయే కొద్దీ మీకు సొల్యూషన్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కూడా పెరిగిపోతుంది కాబట్టి, సో ఆ పాత్ లెంగ్త్ ఎక్కువ ఉంటే సొల్యూషన్ యొక్క వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో సొల్యూషన్ యొక్క వాల్యూమ్ ఎక్కువగా ఉంటే అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి అబ్జార్ప్షన్ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పాత్ లెంగ్త్ ఆఫ్ ద లైట్. ఓకే, రైట్. దెన్ స్టూడెంట్స్, ఇంకొక కీ కాన్సెప్ట్, ఫోర్త్ కీ కాన్సెప్ట్, అబ్జార్బెన్స్ అండ్ ట్రాన్స్మిటెన్స్. ద లా రిలేట్స్ ద అమౌంట్ ఆఫ్ లైట్ అబ్జార్బ్డ్ టు ద అమౌంట్ ఆఫ్ లైట్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద సొల్యూషన్. ఓకే, సో ఏదైనా సొల్యూషన్ ద్వారా ఎంత లైట్ పాస్ అయింది అండ్ ఎంత లైట్ ట్రాన్స్మిట్ అయింది, ఎన్నిటి మధ్య రిలేషన్ చెప్పేది మనకు లాంబర్ట్స్ బీర్ లా. ఓకే, రైట్. దెన్ లెట్ us see the applications. So the first application is, the major application is determination of concentration. సో మనకు లాంబర్ట్స్ బీర్ లాని మనము కొలరిమెట్రీలో అండ్ స్పెక్ట్రోఫోటోమెట్రీలో మనం యూజ్ చేయొచ్చు, ఏదైనా సొల్యూషన్లో ఉండే మీరు తీసుకున్న మాలిక్యూల్స్ యొక్క కాన్సంట్రేషన్ డిటర్మైన్ చేయడానికి. ఓకే, రైట్. దెన్ ఫార్మస్యూటికల్ అనాలిసిస్, డ్రగ్ అనాలిసిస్ అప్పుడు మనకు డ్రగ్ కాన్సంట్రేషన్స్ని కానీ, అదేవిధంగా బయాలజికల్ ఫ్లూయిడ్స్ అయిన బ్లడ్ కావచ్చు, యూరిన్ కావచ్చు, సో వీటిలో ఉండే డ్రగ్స్ యొక్క కాన్సంట్రేషన్ కూడా మనము మెజర్ చేయొచ్చు బై యూజింగ్ బీర్-లాంబర్ట్స్ లా. దెన్ వాటర్ క్వాలిటీ టెస్టింగ్ డిటెక్ట్స్ పొల్యూటెంట్స్ సచ్ యాజ్ నైట్రేట్స్, హెవీ మెటల్స్ ఇన్ ద వాటర్ బై మెజరింగ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ద లైట్. ఓకే, సో వాటర్ క్వాలిటీని కూడా మనం టెస్ట్ చేయొచ్చు బీర్-లాంబర్ట్స్ లా యూజ్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు మనకు బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ శాంపుల్స్ని కానీ, ప్రోటీన్ శాంపుల్స్ యొక్క కాన్సంట్రేషన్ మనము మెజర్ చేయొచ్చు. దెన్ క్లినికల్ డయాగ్నోస్టిక్స్లో బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్ అనలైజ్ చేయొచ్చు. ఆ బ్లడ్లో కానీ యూరిన్లో కానీ ఉండే గ్లూకోజ్ లెవెల్స్ని కానీ, బైలిరుబిన్ లెవెల్స్ని కానీ మనము ఈ లాంబర్ట్స్ బీర్లా యూజ్ చేసి మనం మెజర్ చేయొచ్చు. అండ్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్లో ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ డిటెక్ట్ చేయొచ్చు. ఇండస్ట్రియల్ అప్లికేషన్, ఇండస్ట్రీస్లో, కెమికల్ ఇండస్ట్రీస్లో క్వాలిటీ కంట్రోల్ అనే డిపార్ట్మెంట్ ఉంటుందండి. ఓకే, సో ఈ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని మెజర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఖచ్చితంగా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఆ సొల్యూషన్, ఆ కెమికల్ యొక్క కాన్సంట్రేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఫిట్గా ఉందా లేదా, మనకు ఆ సొల్యూషన్ ద్వారా ఈ లైట్ని పాస్ చేసి దాని యొక్క కాన్సంట్రేషన్ బీర్-లాంబర్ట్స్ లా యూజ్ చేసి వాళ్ళు మెజర్ చేస్తారు. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో దట్ ఈస్ అబౌట్ ద బీర్-లాంబర్ట్స్ లా, its statement as well as mathematical expression along with key concepts and applications. So that's about this video students. I hope you liked this video. Thank you for watching.